తండ్రి అయిన దేవుడు మనము ప్రేమించి మన భక్తుల్లో మనకు అనుగ్రహించిన తన మహాప్రేమ బట్టి తన మహాకృప బట్టి తండ్రి అయినటువంటి యెహోవా దేవుడికి కుమారుడైన క్రీస్తునందు హృదయపూర్వకమైన వందనాలు సమర్పిస్తూ పరిశుద్ధ ప్రభువుల ఆరాధనకు చేరి కూర్చున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా మా ప్రభువు రక్షకుడైన క్రీస్తు ఘనమైన నామమునకి హృదయపూర్వకమైన వందనాలు శుభాలు తెలియజేస్తున్నాం. ప్రాముఖ్యంగా సంఘమైన రాజ్యమైన మనము దేవుని మహిమ కొరకు కీర్తనలు పాడి కనపరుచున్నాం. ఈ సమయంలో మనం కలిసి పరిశుద్ధ గ్రంథం నుండి విలువైన శ్రేష్టమైన దేవుని మాటలు ఆలకించడానికి, వినడానికి, నేర్చుకోవడానికి దేవుడు మనకు శ్రేష్టమైన సమయం ఇచ్చారు. అటు ఈ సమయంలో మనము వినేటువంటి మాట ఏంటంటే, మహోన్నతుడైన సర్వశక్తిమంతుడైన దేవుడు మానవులుగా విశ్వాసులుగా దేవుని పిల్లలుగా మన జీవితాల మేలు కొరకు దేవుడు ఏమి దాచిడించాడనే విషయాన్ని మనం ఆలోచించాలి. ఈ భూమి మీద జీవించిన ప్రతి కుటుంబంలో ఉన్న పిల్లలు ఏం ఆలోచన కలిగి ఉంటారంటే, మా తల్లిదండ్రులైన వారు మా శ్రేయస్సు కొరకు, మా మేలు కొరకు ఏదో దాచిపెట్టారు అనేటువంటి ఆశ సహజం. ఓకేనా? మన పిల్లలకు దాచిపెడతాం. అంత మాత్రమే కాకుండా మనకు ఇష్టమైన వారు ఉన్న వారికి దాస్తాం. మనకి బంధువులు, స్నేహితులు అనుకునే వారికి కూడా మనం ఏదో ఒకటి దాచి చేయాలని చేస్తాం. దాచాము అంటే ఏదైనా ఒక వస్తువు దాచాము దాంట్లో ఏంటంటే చాలా ప్రాముఖ్యమైనదని కదా, చాలా ప్రాముఖ్యమైనటువంటి దాన్ని దాస్తాం. చాలా ప్రాముఖ్యమైన వారికి మాత్రమే మనం దాన్ని ఇస్తాం. దాచిన అందరికి ఇవ్వడానికి ఇష్టపడరు. కాబట్టి దేవుడు కూడా క్రైస్తవులుగా, దేవుని పిల్లలుగా, విశ్వాసులుగా ఈ భూమి మీద కొనసాగుతున్న వారి కొరకు దేవుడు ఏమి దాచిపెట్టాడు అనేటువంటి విషయాన్ని ఈ సమయంలో మనం ప్రశ్న వేసుకుంటే, దేవుడు దాచిపెట్టినటువంటి ప్రతి దీవెన మనం పొందాలంటే మనం ఒకటి దాయాల్సి ఉంది. మనం దాయాల్సింది ఏంటో మనం దాస్తే దేవుడు దాచింది ఏదో మనకు అర్థం. ఇక్కడ మనం చేసేటువంటి అనాలోచన ఏంటంటే, మనం ఏం దాయాలో అది దాయట్లేదు. దేవుడు దాచింది ఏదో మనం మాత్రం తెలియాలని దురాశ పడుతూ ఉంటాం. లేదా జీవితం మనం జీవితాము. అయితే మనం ఏం దాయాలో ప్రాముఖ్యమైన మనం తెలుసుకోవాలి. ఒకటి దాచే సాలని చెప్పి వచ్చారు. ఏంటి అది? ఏం దాయా? ఏం దాస్తే చాలు. ఒకటి నువ్వు దాస్తే దేవుడు ఎన్ని దాచాడో వాటిని నీకు బహిర్గతం చేస్తాను. ప్రాథమిక సత్యం. ఏం దాయా? ఏం దాస్తున్నారు? ఏం దాయాలని చెప్తున్నారు? ఏం దాచారా అని అంటే మనమైతే ఏం దాయం కదా. ఏం దాచిపెట్టాం? మనం ఓపెన్ హార్ట్ కాబట్టి మనం ఏం దాచిపెట్టాం. కానీ దాచిపెట్టాల్సింది ఒకటి ఉన్నాయి. ఏం దాచిపెట్టారు? ఒక ముంచితే మాట్లాడేది బైబిల్ బోధించే వాస్తవాన్ని మాట రాయబడింది. ఏం దాచిపెట్టాలి? ఒకసారి సామెతల గ్రంథం 2వ అధ్యాయం ప్రారంభోత్సవంలో జ్ఞానేశ్వరుడు మాట్లాడుతున్నాడు. నా కుమారుడా, నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను ఏం దాయాలి? ఎక్కడ దాయాలి? కానీ క్రైస్తవులుగా, విశ్వాసులుగా లోకంలో శలాబడవుతున్న మనము దేవుని ఆజ్ఞను ఎక్కడ దాస్తున్నాము అంటే పెదాలలో దాస్తున్నాం, గోడల మీద దాస్తున్నాం, తర్వాత అలమెల్ల మీద దాస్తున్నామే తప్ప హృదయం అనే పలకల మీద వాటిని రాసుకొని హృదయంలో దాన్ని నిలవరంగా వేసుకుంటున్నాం అంటే ఏదైనా వాస్తవం. ఏం దాచిపెడుతున్నాం? లోక సంబంధమైనటువంటి ఆర్భాటాలు దాచిపెడుతున్నాం. లోక సంబంధమైన మెహర్బాణి దాచిపెడతాడు తప్ప విలువైన, ప్రశస్తమైన, ఘనమైన, ఎంతో విలువ ప్రాముఖ్యత ఉన్నటువంటి దేవుని ఆజ్ఞలకు మన హృదయాలే లేదు.
దాచిపెట్టేంత చోటు లేదు. చాలా మంది సహజంగా మాట్లాడే విషయం ఏంటంటే మా ఇల్లు చాలా చిన్నదండి అన్నారు. మా ఇల్లు చిన్నదండి అన్నారు, ఇబ్బంది లేదు. కానీ మనము కట్టుకునే పరిధులను బట్టి మా ఇల్లు చిన్నది, మీ ఇల్లు పెద్దది తారతమ్యాలు ఉండొచ్చు. కానీ మహోన్నతమైన దేవుడు మానవుని ప్రేమించి మానవునికి ఇచ్చినటువంటి హృదయం అనేది ఏదైతే ఉందో ఆ హృదయము ఎంత, హౌ మచ్ స్పేస్ అని అంటే ఆకాశ మహాకాశములను సైతము పట్టలేనంత విశాలమైనది మానవ హృదయం అనే విషయాన్ని మనకి మర్చిపోవాలి. ఎవరు చెప్పారు సంగతి? ఎవరు చెప్పారు సంగతి గురించి? రాజైనటువంటి సొలొమోను చెప్పుకొచ్చారు. ఒక దేవాలయాన్ని కట్టించి దేవాలయంలో చెప్పి ప్రార్థన చేస్తున్నాడు. ఆకాశ మహాకాశములు సైతమే మీ మహిమను పట్టజాలవే, నేను కట్టించిన ఈ మందిరం ఎలాగ పడుతుందయ్యా అని ప్రశ్నతో దేవుని ప్రార్థించాడు. కాబట్టి మానవ హృదయమే దేవుని ఆలయం అనే విషయాన్ని పౌలు మనం పరిశీలన చేసుకొచ్చాడు. ఎంత ఉన్నది, ఎంత ఉంది అంటే మనకు కంటికి కనిపించేంత భౌతిక సంబంధమైన స్పేస్ ఇక్కడైనా దాని స్పేస్ ఎంత, సో మచ్ మోర్ అనే విషయాన్ని గ్రంథం మనం బోధిస్తామండి. కాబట్టి అలాంటి విలువైన దేవుని ఆజ్ఞలో ఎక్కడ దాయాలంట? హృదయంలో దాయాలంట. మనం ఎలా దాస్తాము? గోడ వేగం పెడితే తగిలితే అర్థగా ఇవాళంతా ప్రపంచంలో రెడీమేడ్ వచ్చేసే మనమంతా. బంధుత్వాలు రెడీమేడ్ అయ్యాయి, స్నేహితులు రెడీమేడ్ అయ్యారు, అంతా రెడీమేడ్ అయిపోయింది. దేవుని ఆజ్ఞల విషయంలో కూడా ప్రపంచం రెడీమేడ్ గా తయారవుతుంది. అంటే పెదాలను దేవుడికి ఇచ్చి హృదయాన్ని దేవుడికి ఇచ్చి క్రైస్తవులుగా ఊరేగుతున్న ప్రపంచం నేర్చుకున్నారు. కాబట్టి మీరు దేవుడు నా ఆజ్ఞలు నా కుమారుడా నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలు ఎడా హృదయం దాచుకోవాలంటున్నాడు. అలాంటి భద్రత, అలాంటి జాగ్రత్త, అలాంటి విధిని ఎవరు పాటిస్తున్నారా? వాక్యాలు ఏడుంటున్నాయి? పెదాలలో ఉంటున్నాయి. పెదాలతో ప్రభు అని అంటే కాలం గడిచిపోతే వాళ్ళ, కానీ అది శాశ్వత కాలం గడుపుకోవడానికి కుదిరే పని కాలంలో అర్థం కాని పరిస్థితి. కాబట్టి దేవుని ఆజ్ఞను నీ హృదయమును దాచిన ఎడల ఆయన నిన్నేం చేస్తాడు? నువ్వు దాచావు కదా, నువ్వు దాచినప్పుడు ఆయన ఏం చేయాలా? ఆయన దాచిపెట్టాడు. ఆయన రెక్కల కింద నిన్ను దాస్తాడనే విషయాన్ని గ్రంథం మనకు చూస్తారు. చూడండి, కీర్తన గ్రంథము 17వ అధ్యాయం 9వ వచనం మాగానే చూడండి. కీర్తన గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనం మాగాని. కీర్తన గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనం మాగాని. ఎక్కడ చూడండి, నీ కృపాతిశయములను చూపుము, ఇక్కడ మనం స్పష్టంగా గ్రంథాన్ని గమనించినట్లయితే ఏం మాట్లాడుతున్నాడంటే ఆయన తన చేతి కింద మనం దాస్తాడని చెప్పొచ్చాడు, దాస్తాడని చెప్పొచ్చాడు. అంటే నిజంగా ఆయన రెక్కల కింద లేదా ఆయన చేతిలో మనం దాయడాలి అంటే ఏం కావాలి? మనం ఏం చేయాలని చెప్పొచ్చింది గ్రంథం? ఏం చెప్పుకొచ్చింది? ఇక్కడ 17 ఏళ్ళు చెప్పుకొచ్చేస్తున్నాడు. 17:9 మనం అనుకుంది, ఒకడు తన కనుపాపను కాపాడినట్లు నన్ను కాపాడుము, నన్ను లయపరుచుకోరు దుస్తులను పోగొట్టి కాపాడుము, నన్ను చుట్టుకొను నా ప్రాణ శత్రువుల చేత చిక్కకున్నట్లు నీ రెక్కల నీడ కింద నన్ను దాచుము. నువ్వు చేయాల్సింది నువ్వు చేస్తే ఆయన రెక్కల కింద నిన్ను దాస్తాడు, రెక్కల మీద మోస్తాడు, రెక్కల కింద దాస్తాడు. ఎప్పుడు నీవు చేయాల్సింది నువ్వు చేస్తే రెక్కల మీద మోస్తాడు, రెక్కల కింద దాస్తాడు. ఎప్పుడు నీవు ఆయన ఆజ్ఞలను నీ హృదయంలో దాచుకుంటే ఆయన చేస్తే ఆయన చేస్తాడు. నువ్వు పెదాలతో నువ్వు ప్రభువాన్ని పలకరిస్తే, ప్రభువాన్ని స్థుతిస్తే అది దేవుడికి ఇష్టం కాని సంగతి కనుక ఆయన రెక్కల మీద మోయడు, రెక్కల కింద దాచుకుంటాడు. నువ్వు చేసే పనులు లోపం ఉంటే దానికి దేవుడు ఎన్నటికీ కూడా ఉత్తరవాది కాదు అనే విషయాన్ని గమనించాలి.
ఆయన నువ్వు ఎక్కడికైనా దాచి పెట్టాలి అంటే ఆయన నీ హృదయంలో దాచి పెట్టాలి అని చెప్పి గ్రంథం బోధిస్తూ ఉన్నప్పుడు చెప్పబడినటువంటి దేవుడి వాక్య విషయంలో మనం నిర్లక్ష్యం వహిస్తే దేవుడు కూడా అదే బాణి ప్రదర్శిస్తాడు. ఎందుకని మీరే కొలత నేను అదే కొలత. మీరు గొప్ప కాదు కదా. మీరు నా చేతి పని అయినప్పుడు నేను చెప్పినట్టుగా చేయకపోతే నేను చెప్పినట్టు అక్కాడు నేను చేయలేను. కాబట్టి ఇక్కడ స్పష్టంగా గ్రంథాన్ని గమనిస్తే ఆయన చేతి నీడలో మనం దాస్తాడు. ఒక్కసారి యెషయా గ్రంథము 49వ అధ్యాయం 2వ భాగంలో ఈ మాట ఈ రీతిగా వ్రాయబడింది. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 2వ భాగంలో ఈ మాటలు ఈ రీతిగా వ్రాయబడే గ్రంథంలో యెషయా గ్రంథము 49వ అధ్యాయము 2వ భాగంలో యెషయా ప్రవక్త ద్వారా దేవుడు ఈ రీతిగా మనతో మాట్లాడుతున్నాడు. 49వ అధ్యాయం 2వ భాగాన్ని ఏం చెప్పొచ్చాడు? 49వ అధ్యాయం 2వ భాగాన్ని నా నోరు వాడి గల ఖడ్గముగా ఆయన చేశాడు అన్నాడు. నోరు ఖడ్గం ఏంటి? మానవుని యొక్క దేహంలో ఖడ్గము కంటే కూడా పదునైంది ఏంటి? పదునైంది ఏంటి? నాలుకే. ఇక్కడ స్పష్టంగా మాట్లాడుతున్న సందర్భం ఏంటంటే చూడండి సార్, నా నోరు వాడిగల ఖడ్గముగా చేసి ఉన్నావు, తన చేతి నీడలో నన్ను దాచిపెట్టావు, దాచి ఉన్నాడు అని చెప్పొచ్చాడు. అంటే ఇక్కడ యెషయా ప్రవక్త నోరు ఎందుకు ఖడ్గమైంది? దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించే క్రమంలో అది ఖడ్గమే. అన్ని సందర్భాల్లో ఖడ్గమని నేను ఏదైనా చెప్పలేను, నేను చెప్పడం లేదు. ఎందుకంటే అన్నిటికంటే ప్రమాదకరమైనటువంటి మానవ దేహంలో ఒకటి హృదయము, రెండు నాలుక. ఈ రెండు చాలా పాప ప్రపంచమైనవి, చాలా భయంకరమైనటువంటి విషయాన్ని గ్రంథం ఆయా చోట చాలా సందర్భం చేసేసింది. అయితే ఇక్కడ యెషయా ప్రవక్త దేవుని చట్టాన్ని, దేవుని వాక్యాన్ని, దేవుని నియమాన్ని, దేవుని యొక్క శాస్త్రాన్ని ప్రకటించే క్రమంలో యెషయా ప్రవక్తలో ఏమైందంట? నాలుక ఖడ్గమైంది అన్నాడు. అంటే యెషయా ప్రవక్త ప్రశ్నించేది ఏంటి? ఆయన సొంత కథలు కాదు, హిస్టారికల్ చరిత్రలు కాదు, ఆయన చెప్పేది బుర్రకథ కాదు. ఆయన చెప్పేది ఎవరి మాటలు? దేవుని మాటలే. ఆ దేవుని మాట ఎట్లాంటివి? దేవుని వాక్యమే కదా. దేవుని వాక్యమే కాబట్టి 4:12 అన్నాడు. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచుల ఖడ్గము కంటే వాడి అయ్యింది అన్నాడు. వాడి అయింది ఏంటి? ఖడ్గము కంటే కూడా వాడి అయింది ఏంటంటే వాక్యం. ఇక్కడ యెషయా ప్రవక్త ఏమన్నాడు? నా నోరు వాడిగా ఖడ్గంగా ఆయన చేశాడు అన్నాడు. ఎందుకని చేశాడు? దేవుని వాక్యాన్ని ప్రకటించేటువంటి ప్రవక్త కనుక ఆ సమయంలో ఆ ప్రవక్తని వాడిగా ఖడ్గంగా తయారు చేశాడు. ఎందుకని? ఆయన మాటలు చెప్పాలా, ఆయన జ్ఞానాన్ని చెప్పాలా, ఆయన చిత్తాన్ని, ఆయన శాస్త్రాలను, ఆయన ఆజ్ఞను ఇశ్రాయేలు పాటించాలి కనుక నా నోరేమైంది? ఖడ్గంగా తయారు చేసుకొచ్చావు అని వచ్చాడు. అతమాత్రం గడ్డ కిందకు వచ్చాకి తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు. దేనికి? దేవుని చిత్తానుసారంగా నడిస్తే దేవుడు కాస్తాడు. ఇశ్రాయేలు జనంగానే ఒకసారి చూడండి, 120వ కీర్తన అంటాడు, నీ ప్రయాణం అంతటా తోడవడమే కాకుండా పగలు ఎండ దెబ్బ చేయను, రాత్రి వెంట దెబ్బలు జరగకుండా ఏమంట పెట్టాడు? తన చేతిని అడ్డం పెట్టాడు. అంటే చేతిని అడ్డం పెడితే ఎంత రక్షణ ఆలోచన చేయండి. చేతిని అడ్డం పెడితే ఎంత రక్షణ అనేటువంటి విషయాన్ని మనకి ఏమర్థమైంది? మనకు అర్థం కాదండి, అర్థమయ్యే పరిస్థితి కాదు. కాబట్టి కోడి తన పిల్లలను ఎడదాస్తుంది, ఎక్కడికి దాస్తుంది. ఎన్నైనా ఎంత పెద్ద చేయాలో రెక్కలు అంత పెద్ద చేసి రెక్కల చోట దాని పెట్టింది. దేనికి? వర్షమైనా, ఎండైనా, చలైనా, ఎలాంటి విపత్తు అయినా కోడి తన పిల్లలను తన రెక్కల కింద దాస్తుంది, కాపాడుతుంది. ఎవరి శత్రు వారి తరపున అనే విషయాన్ని మనం వస్తాం. మరి దేవునికి
అలాంటి అవకాశాన్ని మనం ఇచ్చేవారంగా ఉంటున్నామా? దేవుణ్ణి ఎప్పుడు ఆలోచన చేస్తామంటే ఎలాంటి మనమున్న అన్ని మార్గాలు మూసిపోయిన తర్వాత ఇక లాస్ట్ మార్గం ఏంటంటే దేవుడు అనేటువంటి మార్గం. ఎన్ని మార్గాల్లో ప్రయత్నం చేయాలి, అన్ని మార్గాలు ప్రయత్నం చేసి అన్ని మార్గాలు బ్లాక్ అయినప్పుడు దేవుడు అనేటువంటి మార్గాన్ని మాత్రం అప్పుడు చూస్తాం. న్యాయం అంటారా? ఖచ్చితంగా అయితే న్యాయం కాదు. అయినా సరే మహోన్నతమైన దేవుడు ఏమంటున్నాడంటే ఆపత్కాలములలో అన్నాడు. ఆపత్కాలం అంటే సంతోషదాయకమైన సమయం కాదు, పండగ సమయం కాదు, మంచి సమయం కాదు. ఆపత్కాలము అంటే నేను చెప్పానే అన్ని మార్గాలు మూసుకుపోయిన చివరి మార్గం ఉన్నదే, అదే ఆపత్కాలంలో ఉన్న దేవుని మార్గం. ఒక్కసారి కీర్తన గ్రంథము 27వ అధ్యాయము 5వ వచనంలో మహోన్నతమైనటువంటి దేవుడు దావీదు మలుపుతున్న మాట, దేవుని మాటలో దావీదు మలుపుతున్నాడు. 27వ కీర్తన 5వ వచన భాగాన్ని పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 27వ అధ్యాయము 5వ వచన భాగాన్ని ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాసుడు అన్నాడు. అంటే పర్ణశాలలో అనేటువంటిది పాత నిబంధనలో ఇశ్రాయేలు దేవుడు అందించినటువంటి గొప్ప వరం. పర్ణశాలను ఎప్పుడు ఆశ్రయించేవారు? యుద్ధ దినాల్లో, ఓటమి సమయాల్లో, విపత్కరమైన సమయాల్లో ఆ సమస్యను ఎదుర్కొనలేమని చెప్పుకునేటువంటి వారు పిరికివారు, అధైర్యవంతులు, జయించలేని వారు వెళ్ళి ఆ పర్ణశాలలో చేరిన వారి జోలికి ఎవరు వెళ్ళకూడదు. వారిని బయటికి తీసుకొచ్చి వారిని యుద్ధం చేయకూడదు, వారిని చంపకూడదు, వారితో మాట్లాడకూడదు, ఏమీ చేయకూడదు. వారు ఆ పర్ణశాల విడికి దాటేదాకా వారి జోలికి వెళ్ళకూడదు అన్నది ధర్మశాస్త్రం బోధిస్తున్నట్టు ఒక విధి విధానాలు. కాబట్టి ఇక్కడ మాట్లాడుతున్నాడు దావీదు మాట్లాడుతున్నాడు, ఏమన్నాడు? ఆపత్కాలమున తన పర్ణశాలలో నన్ను దాచును. అంత మాత్రమే కాదు, చూడండి, అంత మాత్రమే కాకుండా తన పర్ణశాలలో నన్ను దాసును, తన గుడారపు మాటన నన్ను దాసును అన్నాడు. ఎక్కడ? గుడారములో అన్నాడు. పర్ణశాలలో దాస్తాడంట, తన గుడారంలో దాస్తాడంట, ఆశ్రయ దుర్గం మీద నన్ను ఎక్కిస్తాడన్నాడు. ఓడిపోయిన వాడు, తిరిగైన వాడు దాక్కుంటాడా బయటకు వస్తాడా? దాక్కుంటాడుగా బయటకు వస్తాడా? బయట కనిపిస్తే ప్రమాదమని దాక్కుంటాడు కదా. కానీ ఇక్కడ ఆపత్కాలమున నీవు ఆయన ఆజ్ఞను దాచుకునే ప్రకారంగా నిన్న ఆయన ఎక్కడ పర్ణశాలలో దాచిపెట్టడమే కాకుండా, గుడారంలో ధైర్యమే కాకుండా, ఆశ్రయ దుర్గమే నిన్ను ఎందుకు? నన్ను ఆశ్రయించినటువంటి వ్యక్తి చాలా ధైర్యంగా ఉన్నాడు. నేనే ఆయనకి నమ్మకదగిన సహాయకుణ్ణి, నేనే ఆయనకి కొండ, నేనే ఆయనకి కోట, ఆయన నాకు దుర్గము అని లోకములో ఉన్న ప్రజలందరూ తెలుసుకోవడానికి నేను ఆయన ఎక్కిస్తా, గుడారాన్ని ఎక్కిస్తానని చెప్పాను, ఆశ్రయ గుడారాన్ని ఎక్కిస్తానని చెప్పాడు. అలాంటి ఆధిక్యతని ఎవరు కోరుకుంటారు? ఎవరు కోరుకునేవారున్నారా? దేవుడు అనుగ్రహించేటువంటి ఆధిక్యతని, దేవుడు దాచిపెట్టిన ఆధిక్యతని మనం కోరుకునేవారుగా లేము. వాటిని చేజిక్కించుకున్న ఆలోచన మనకి లేదు. ఎంతసేపటికి మన ప్రయత్నాలు, మన ప్రయోగాలు, ఏమండి మనం చేసేటువంటి కార్యకలాపాలు తప్ప దేవునికి ఎక్కడ కూడా అవకాశం ఇవ్వని అజ్ఞాన దశలో క్రైస్తవ వ్యవస్థ పరుగుతుంది లోకంలో. కాబట్టి అన్నాడు, ఆపత్కాలమునందు తన పర్ణశాలను దాసు, తన గుడారం చోట దాస్తాడు, ఆశ్రయ దుర్గం మీద నన్ను ఎక్కిచ్చాడు. అంటే అర్థం ఏంటంటే లోకంలో ఉన్న ప్రజలకి దేవుడు నమ్మిన వ్యక్తి ఎంత ధైర్యంగా ఉన్నాడో, ఎంత భరోసాగా ఉన్నాడో, ఎంత స్థిరంగా ఉన్నాడో సత్యం
ప్రపంచానికి తెలియడం కోసం నేను ఎక్కిస్తా. ఎప్పుడు? నా ఆజ్ఞలలో నీ హృదయంలో దాచుకుంటే. దాచుకోకపోతే ఏమి చేసేది ఏమి లేదు అని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కానీ ఇవాళ నేడున్నటువంటి ఆధునిక టెక్నాలజీ కరెక్ట్ అయ్యానికి భౌతిక సంబంధమైన దీవెనలు అర్థమైనట్టు ఆత్మ సంబంధమైన దీవెనలు అర్థం కాని పరిస్థితి. బుద్ధి జ్ఞానముల సర్వసంపద దేవుడు దర్శనం. ఎవరాయన? బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఎక్కడ దాచిపెట్టాడు? ఆయన అనే పదాన్ని ఎవరికి అప్లై చేస్తాం మనం? ఎవరికి అప్లై చేయాలి? ఎవరు? బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు గుప్తము అర్థం ఏంటంటే దాచిపెట్టడమే. ఓకేనా? దేవుడు వాటన్నిటిని ఎక్కడ దాచిపెట్టాడు? క్రీస్తులో దాచిపెట్టాడు. క్రీస్తులో లేని వారికి ఏమి లేవు అన్నాడు. ఏమి లేవంటే దీవెనలు లేవు, మంచి అనేది ఏమి లేవు. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము దేవుడు ఎట్లుంచాడు? క్రీస్తులో ఉంచాడని ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో చదువుతారని. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము దేవుడు క్రీస్తులో ఉంచాడని చెప్పి పౌలు స్పష్టంగా మాట్లాడేశాడు. అర్థవంతమైన పరస్పరంలో కోరున్నాడు. బుద్ధి జ్ఞానాల సర్వసంపద ఎక్కడున్నాయి? ఆయన ఏంటంటే అవి క్రీస్తులో దేవుడు దాచిపెట్టిన విషయాన్ని తెలిసి మర్చిపోవద్దు. కాబట్టి దేవుని యందు భయభక్తులు గలవారి నిమిత్తం దేవుడు ఏం దాచిపెట్టాడు అంటారు? ఏం దాచిపెట్టాడు తెలుసా మనకి? కానీ దాచిపెట్టాడు. ఏం దాచిపెట్టాడు? ఎంత దాచిపెట్టాడు? అమ్మ మీరు మీ పిల్లలకి ఏం దాచిపెట్టాడంటే, అయ్యా నేను 1 ఎకరం పొలం దాచిపెట్టా, లేదా 20 లక్షలు క్యాష్ దాచిపెట్టా, లేదా 1 కేజీ బంగారం దాచిపెట్టా, లేదా 1 మేడ దాచిపెట్టాడని చెప్పి చెప్పడం అయిపోయింది చాలా. కానీ సర్వోన్నతుడైన సర్వసృష్టికర్త దేవుడు ఏం దాచిపెట్టాడు చెప్పాడా? కానీ ఎంతో దాచిపెట్టాడు అన్నాడు. ఒక్కసారి కీర్తన గ్రంథము 31వ కీర్తన 19వ వచనంలో చూడగలిగితే, కీర్తన గ్రంథము 31వ కీర్తన 19వ వచన భాగాన్ని, నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచించిన మేలు ఎంతో. ఎంత చెప్పగలము? నువ్వు చెప్పావుగా, ఎక్కడ పొలం అని చెప్పావు, 20 లక్షల క్యాష్ అని చెప్పావు, కేజీ బంగారం అని చెప్పావు, ఏదో చెప్పావు. కానీ నువ్వు దాచింది ఏదో నువ్వు చెప్పేశావు. కానీ దేవుడు ఏం దాచిపెట్టాడో ఎంతో దాచిపెట్టుకున్నాడు. ఎంతో దాచిపెట్టిన దాన్ని నువ్వేం చేయాలి? దేవుడు ఎంతో దాచిపెట్టాడు. యెహోవా యందు భయభక్తులు గలవారి నిమిత్తం నీవు దాచిపెట్టిన మేలు ఎంతో. ఎంత గొప్పదో, ఎంత దాచిపెట్టాడు దాన్ని నువ్వేం చేయాలా? ఏం చేస్తే నీకు తెలుస్తుంది? ఏం చేయాలి? దాచిపెట్టినటువంటి ధనం కోసం అమ్మ దాచిపెట్టింది అనుకోండి, పిల్లలు ఎత్తులు పెడతారు. యజమాని దాచిపెట్టాడు అనుకోండి, భార్య పిల్లలు మొత్తం 50 ఎత్తులు అంటారు కదా. అలా ఉండి మహోన్నతమైన దేవుడు దాచిపెట్టిన దాన్ని మనం తెలుసుకోవాలా, దాన్ని పొందాలన్నా మనం ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేస్తే అవి మనకు దొరుకుతాయి? ఏం చేయాలి? ఏం చేస్తే దొరుకుతాయి? మనం సరిగ్గా అనుకుంటాం. ఒకసారి సామెతల గ్రంథం 2వ అధ్యాయంలో, పరిశుద్ధ గ్రంథం ఉంది, సామెతల గ్రంథం 2వ అధ్యాయంలో ఆ మాటలు ఆధునిక రాయబడ్డా ఇక్కడ అర్థం చేసి, వెండిని వెతికినట్టు దానిని వెతికినలా, దాసమైన ధనము వెతికినట్టు దానిని వెతికినలా, యెహోవా యందు భయభక్తులు కలుగుట ఎట్టుదో నీవు గ్రహించదు. దేవుని గురించిన విజ్ఞానం నీకు లభించును. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు. యెహోవాయే దేవుని ఇచ్చిన జ్ఞానం నీకు లభించును. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును అన్నాడు. ఇప్పుడు ఎలా ఎతకాలి?
దాసమైనటువంటి ధనం ఎలాగెత్తుతావో, దాసమైనటువంటి వెండి ఎలాగెత్తుతావో దానికంటే పవిత్రంగా, దానికంటే జాగ్రత్తగా నువ్వు దేవుడిని వెతకాలి అని చెప్పి దేవుడు కోరుకుంటాడు. యెహోవా యందు భయభక్తులు అనేది ఎలా వర్ణిస్తారు? దేవుని యందు భయభక్తులు అంటే అర్థం ఎలా వర్ణిస్తారంటే దుష్టత్వాన్ని విడిచిపెట్టడయే, చెడుతనమును విడిచిపెట్టడయే, యెహోవా యందు భయభక్తులు కలిగినదే జ్ఞానమని అన్నాడు. ఇక్కడ గురించి కూడా జ్ఞానేశ్వరుడు మాట్లాడుతున్నదే. యెహోవా ఏమిచ్చువాడు? జ్ఞానమిచ్చువాడు. ఆయన నోట నుండి తెలివియు వివేచనీయం నీకు వస్తాయి కదా. జ్ఞానం అనేది అర్థం ఏంటంటే యెహోవా యందు భయభక్తులే జ్ఞానము. ఆ యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్న వ్యక్తికి ఏదంట ఆయన రాసి ఇచ్చిన మేలు ఎంతో గొప్పది. అంటే ఇవాళ మనము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నామని చెప్పుకుంటూ దుష్టత్వంలో ఉంటే నష్టం ఎవరికే? మనకే. దుష్టత్వంలో ఉన్న వ్యక్తికి దేవునికి దగ్గరగా ఉంటాడా, దూరంగా ఉంటాడా? దూరంగానే ఉంటాడు. ఎందుకని? దుష్టత్వములకు ఆయన యొక్క అయ్యలేదు, సోటు లేదు, ఆయన సన్నిధిని నిలబడే అవకాశం లేదు అనే విషయాన్ని కీర్తన 5 మాట్లాడింది. ఆయన దుష్టత్వాన్ని చూసి ఆనందించిన దేవుడు ఆయన కాదు. దుష్టత్వానికి ఆయన దగ్గర సోటు లేదు. దుష్టత్వంతో జీవించే మన జీవితాలతో దేవుని ఆరాధించడం కష్టం, దేవుని ప్రార్థించడం కష్టం, దేవుని వేడుకోవడం కష్టం, నువ్వు దేవుని కుమారుగా కొనసాగడం అంతకంటే కష్టం. కానీ ఆదివారం రోజే భక్తులుగా మిగిలిన రోజులు దుష్టత్వంతో జీవించే ప్రజలకి దేవునికి సంబంధం ఉందా అంటే ఏదో నువ్వు భ్రమలో బతుకుతున్న భక్తులుగా కొనసాగుతావు తప్ప దేవుని ద్వారా నువ్వు ఎలాంటి మేలు పొందలేవనే విషయాన్ని లేఖనం స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉంటారు. దేవుని ద్వారా మాత్రమే కాకుండా హోలీ అంటే ఇందును గురించి దేవుడు తన్ను ప్రేమించు వారికి అంటాడు. అంటే దేవుని ప్రేమించే వారికి, దేవుడు తన్ను ప్రేమించే వారికి వ్యత్యాసం ఏంటి? దేవుని ప్రేమించే వారికి అన్న పదానికి దేవుడు తన్ను ప్రేమించే వారికి అర్థం ఏంటి? రెండో ఒకటి. దేవుని ప్రేమించే వారి కన్నా, దేవుడు తన్ను ప్రేమించే వారి కన్నా ఒకే అర్థం చేస్తాం. ఏమి సిద్ధం చేశాడో కంటికి కనపడం, చెవికి వినపడం, హృదయానికి భోజనం కావు. ఎవరికి? ఇందును గురించి దేవుడు తను ప్రేమించే వారికి ఏమి సిద్ధం చేశాడో వారికి కంటికి కనబడం, వారి చెవికి వినపడం, వారి హృదయానికి భోజనం కావు. ఎవరు వారు? లోకానుసారులు, దేవుని ప్రేమించిన వారు, దేవుని ఆజ్ఞలు హృదయంలో దాసుకరని వారికి ఏమీ కనబడం. దాసుకున్న మనకి స్పష్టంగా కనబడుతుంది, లేకపోతే సరగా. ఎందుకు అంటే లోకంలో ఉన్న వ్యక్తి లోకాంశాన్ని బతుకుతాడు కాబట్టి, లోకాంశాన్ని బతకడమే కాకుండా సాతాన్ యొక్క సంబంధిగా ఉంటాడు కాబట్టి, సాతాన్ సంబంధిగా ఉన్న వ్యక్తికి దేవుడు ఏమి దాసాడో కనబడకుండా ఏం చేశాడు? కళ్ళకి గుడితనాన్ని కలగజేశాడు. ఏమి వినపడకుండా శవంలో శేషం కరగబెట్టి పోశాడు. ఏమి హృదయానికి అర్థం కాకుండా హృదయాన్ని కొండరాయి కంటే కూడా కట్టడానికి చేసి చూస్తాడు. అయినా చెవులు మూసుకున్నారు అనుకోండి, ఏమైనా వినపడిందా? కళ్ళు మూసుకున్నారు అనుకోండి, ఏమైనా కనపడిందా? ఈ లోకానికి చక్రవర్తి అయినటువంటి, ఈ లోకానికి రాజైనటువంటి దుష్టుడు, అపవాది, దేవుని పిల్లలుగా క్రైస్తవం పేరు చెప్పుకుంటూ దేవుని ఆజ్ఞ హృదయంలో దాచుకొని వారి చివరికి సీసం మోసాడు, కళ్ళు కనిపించకుండా గుడ్డితనాన్ని కలగజేశాడు. హృదయంలో దేవుని వాక్యం నిలబడకుండా వాళ్ళ హృదయాలని బండరాలు చేసేసాడు. ఇంకేమన్నా ఏం ఉపయోగం లేదు. కాబట్టి అలాంటి దేవుని ఆజ్ఞను హృదయంలో దాచుకోకుండా నువ్వు ఆదివారం 60 మైళ్ళు నడిచి వెళ్ళినా, పొర్లాడుకుంటూ వెళ్ళినా ఉపయోగం లేదు. తలకి నువ్వు తప్ప చేసినా ఏం ఉపయోగం లేదు. ఓకేనా?
దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నీవు కానీ నేను కానీ ప్రపంచం మరెవరు కానీ ఏ కార్యం చేసినా ఉపయోగమనేది లేదు. మనం ఏం చేసినా అకార్డింగ్ ద బైబిల్ అయి ఉండాలా, యాస్ పర్ బైబిల్ లా అయి ఉండాలి తప్ప మన ఇష్టానికి మనం చేసుకునే ఆస్కారం, మన ఇష్టానికి మనం చేసుకోవాల్సి వస్తే మనకేం అవసరం లేదు, బైబిల్ అవసరం లేదు. కాబట్టి బైబిల్ ముందు మన ఇష్టాలు, బైబిల్ ముందు మన సంతోషాలు, బైబిల్ ముందు మన పాఠాలేవి ఇక్కడ అవకాశం లేదు. ఇక్కడ మన ఇష్టాలకు అవకాశం ఉంటే బైబిల్ అక్కడ లేదు. బైబిల్ అక్కడ ఉంటే మన అవకాశం ఉంటాం ఎక్కడ. ఏ పరిస్థితుల్లో మనం క్రైస్తవుగా ప్రయాణం చేస్తున్నాం అనే విషయాన్ని గ్రహించగలిగితే, గమనించలేకపోతే మన ప్రయాణాలు ఎక్కడ అగమ్య గోచరం అనే విషయాన్ని దయచేసి మరొక ప్రియా సహోదరి సహోదరుడు కాబట్టి ఇక్కడ కొరింథీయులకు మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ అధ్యాయంలో వచ్చిన ఇందులో గురించి దేవుడు తను ప్రేమించే వారికి ఏమి సిద్ధం చేశాడో అవి మనుష్య కంటికి కనిపించడం లేదు, చెవికి వినిపించడం లేదు, మనుష్య హృదయానికి గోచరం కావడం లేదు అన్నాడు. గోచరం ఎందుకు కావట్లేదు అంటే దేవుని ఆజ్ఞల విషయంలో మనకి శ్రద్ధ లేదు, ఏకాగ్రత లేదు, భక్తి లేదు. ఏదో నామకార్థంగా టైం దొరికిందని ఆచారం కోసం ఆనందం కొడితే ఒరిగేది జరిగేదేవి ఆజ్ఞలను కైగొట్టు వాక్య ప్రకారంగా దేవుని చిత్త ప్రకారంగా ఆరాధించడానికి మాత్రమే మనం దేవుడికి రావాల్సిన వారికి ఉంటే ఇవాళ ఆజ్ఞలని దేవుని చిత్తాన్ని ఏనాడో పక్కన పెట్టి ఆచారాల కోసం, సమాజంలో ప్రజలు కనిపించడం కోసం, ప్రజల యొక్క గొప్పతనాన్ని పొందడం కోసం మనం క్రైస్తవులుగా మారుతున్నామనే విషయాన్ని తెలిసి మర్చిపోవద్దు. ఆ సందర్భాల కోసం మనం మారకూడదు. ఆ సందర్భాల కోసం మనకి క్రైస్తవులు అవసరం. కాబట్టి క్రైస్తవునికి ముందున్నటువంటి మార్గం ఒకే ఒకటి ఏంటంటే శాశ్వత కాలం దేవుడితో బ్రతకాలని తప్పన తాపత్రే క్రైస్తవులకు ఉండాలా వీలది. ఇవాళ ఏ క్రైస్తవుని ప్రపంచంలో ఎవరిని అడగండి, భౌతిక సంబంధం క్రైస్తవులా, ఆత్మ సంబంధం క్రైస్తవులా అంటే దేనికి జ్ఞానం తెలియదు, తెలుసా? జ్ఞానం తెలియదు. ఎందుకు బాత్రూమ్ ఉందేమో తెలియదు, ఎందుకు ఆరాధన పెడుతున్నామో తెలియదు, ఎందుకు ప్రార్థన చేయాలో తెలియదు, ప్రార్థన అంటే కూడా తెలియదు. కానీ ఆరాధన చూస్తే ఆకాశం కంటే ఎక్కడొబ్బలే కానీ దుర్గుట్లో యుక్తులేవని ఎంత మాత్రమో దేవుని వాక్య ప్రకారం ఆరాధన క్రైస్తవ పరిస్థితి కూడా అదే విషయాన్ని తెలిసి మర్చిపోవాలి. కాబట్టి ఇక్కడ గ్రంథంలో బోధిస్తాము దేవుడు ఏమి సిద్ధపరిచాడో వారికి అర్థం కాదు. ఎందుకని వారికి దేవుని వాక్యం పట్ల, వారికి దేవుని చిత్తం పట్ల, దేవుని ఆజ్ఞ పట్ల ఒక సరైన ఉద్దేశం లేదు. వాళ్ళ ఉద్దేశాలు ఉండొచ్చు, కోరికలు ఉండొచ్చు, తలపులు ఉండొచ్చు. కానీ మనకు ఎన్ని ఉద్దేశాలున్నా, మనకు ఎన్ని తలపులున్నా, మనకు ఎన్ని కోరికలున్నా అవి మనకు అవసరం లేదు. దేవునికి ఉద్దేశం ఉంది, దేవునికి తలంపు ఉంది, దేవునికి చిత్తం ఉంది, దేవునికి ఒక మార్గం ఉంది, దేవునికి కూడా మనసు ఉంది. ఆ మనసు ఏదైతే పోలిస్తుందో ఆ మనసు నుంచి నడవలిగితేనే మనం దీవించుకునే క్రైస్తవం లేదా ఫలించే క్రైస్తవం అనే విషయాన్ని లేఖన స్పష్టంగా మాట్లాడుతూ దేవుడు కూడా. కాబట్టి దేవుడు ఎన్నో సిద్ధం చేస్తున్నాడు. కానీ దేవుడు సిద్ధం చేసిన వారికి లోకంలో అర్థమైందా? లోకంలో వారికి ఎలాగ అర్థంగా ఉండేదో ఆదివారం భ్రమలో ఆచారానికి వస్తారే వారికి ఏం అర్థం కాదు. ఎవరికి అర్థం వచ్చేవాడు కూడా అర్థం కావట్లేదు, లోకంలో వారు అర్థం కావట్లేదు. లోకంలో ఉన్న వారికంటే కూడా అధ్వానంగా దిగజారిన జీవితాలు ఎవరయ్యాయంటే నామకార్థ క్రైస్తవులు అయ్యాయి. వాళ్ళకన్నా దేవుడు అవకాశం ఇస్తాడని ఎందుకని నువ్వు రాకపోతే రాపోయావు, ఏదో కొంత భయమైనా ఉంది, నువ్వు అసలు వచ్చినా కూడా వాక్య పట్ల కానీ, చిత్తం పట్ల కానీ, ఆజ్ఞ పట్ల కానీ ఏమైనా చింతాకంత చిత్తం అడిగితే సమాధానం ఉందా? ఏమీ లేదు. వేసాలు వేసుకుంటున్నారు, బస్సు పూసుకుంటే మారినగా అవుద్దని భ్రమపడుతున్నారు. అది ఎంతకాలము మారినగా ఉంటుందా? బస్సు పూస్తే మారినగా ఎంతకాలం ఉంటుంది? కాబట్టి అన్ని తెలుస్తాయి. ఒక గోల్డ్ వస్తువుని, ఒక రోల్ గోల్డ్ వస్తువు పెడితే ఇది గోల్డ్ అండి, ఇది రోల్ గోల్డ్ అని తెలియజేస్తారే. మరి అలాంటి జ్ఞానాన్ని వాక్యం కోసం ఉపయోగిస్తావా? ఏది సత్యమో, ఏది న్యాయమో, ఏది దేవుని ఉద్దేశమో, ఏది దేవుని ఆజ్ఞలో, ఏ మనం చేయాలి, ఏం చేయకూడదన్న విషయంలో అంత జ్ఞానాన్ని ఉపయోగిస్తావా? ఎందుకండి
వంకాయల్ని 100 చుట్టూ తిప్పుతాం. దీనికి కుచ్చులని, వంకాయలలో కుచ్చులు ఉంటాయి. అయినా ఎన్ని కుచ్చులున్నా జాగ్రత్తగా ఏరి ఏరి మీరిమైందని కొంటాం. వంకాయలు ఇష్టం అంటే వంకాయల కంటే కూడా విలువ తక్కువైన దానిగా తినేస్తాం మనం. వాక్యాన్నే కదా. బంగాళం కంటే కూడా విలువ తక్కువది వాక్యమనే కదా అర్థం. వాక్యం అయితేనేమో చూడాల్సిన పని లేదు, వాక్యాన్ని అయితేనేమో పరిశీలించబడలేదు, వాక్యం అయితేనేమో పోతుంది పెట్టలేదు. అదే బంగారానికి పోతుంది పెడతాం, ఒక్కోటి వంకాయ పోతుంది పెట్టి పరిశీలనగా చూసుకొని కుచ్చులు లేకుండా మేరిపోయిందని అర్థం. ఒక పూట విషయం, ఒక పూట ఆహారం తీసుకునే కూర విషయంలోనే అంత జాగ్రత్త కలిగి ఉంటే తరతరాల నీ జీవితం దేవునితో ఉండాలంటే ఎంత జాగ్రత్త ఉందా? ఏది లోక సంబంధమైన వాటికైతే పెద్ద పేటలు వేస్తాం, దైవ సంబంధ కార్యక్రమానికి వేస్తే ఏదో చిన్న పేట వేసి ఈడ కాలం నెలవేస్తే అవతం అయిద్దా? అవతం. కాబట్టి దేవుని పిల్లలారా, లోక సంబంధులుగా ఉన్న వారి ఎవరికి ప్రార్థనలకు వస్తూనే దేవుని వాక్యం పట్ల, దేవుని ఆజ్ఞ పట్ల అవగాహన లేని, తెలియని, ఎరగనటువంటి ప్రజలు ఎవరైతే ఉంటారో వారికి ఎవరికి దేవుడి దశ పెట్టాడో వారి కళ్ళకు కనపడం. ఎందుకంటే వారి కళ్ళు బుద్ధి అయిపోయాయి, కళ్ళు కనబడతానే ఉంటాయి. కానీ బైబుల్లో ఉన్న దేవుడు ఏం దశ పెట్టాడో అవి కనపడని గుడ్డోళ్ళు, ఆత్మ సంబంధాన్ని గుడ్డోళ్ళు. రెండవది, దేవుడు ఏ దాచిపెట్టాడో, దేవుని వాక్యం ఏ బోధిస్తా ఉందో వినకుండా శేషం పోసేవాడు సాతానుడు. వినే ఆస్కారం లేదు, చూసే ఆస్కారం లేదు. ఇది ఆత్మ సంబంధమైన అంగవైకల్యం. ఇది స్పిరిచువల్ డిజార్డర్. భౌతిక సంబంధమైన డిజార్డర్ అయితే ఏదో ఒకటి ఉంటుంది. కానీ ఆత్మ సంబంధమైన గుడ్డ వాళ్ళకి కళ్ళు కనపడం, చెవులు వినపడం, హృదయం స్పర్శ కోల్పోయింది. నాపరాయి కొంత ఇంకేముంది, కొండరాయి కొంత ఉపయోగం. కాబట్టి ఇలాంటి ఇన్ని డిస్ప్యూట్ తోటి క్రైస్తవుగా కొనసాగితే దేవుడు మనకేం చేస్తాడు? ఏం చేయడం, ఏం అర్థం కావు. అర్థం కాకపోయినా ఆనందం ఆకాశాల కంటే అంత. ఎవరికి? లోపల దేవుని అడిగిన వాడికి. దేవుడు అంటే తెలియదు, దేవుని అగ్ని అంటే తెలియదు, దేవుడు ఎందుకు ప్రేమించాలని తెలియదు, బాప్తిస్మం తెలియదు, రక్షణ తెలియదు, ఏమి లేకపోయిన ఆనందం ఆకాశాల కంటే అంత. అంటే ఈ లోకంలో ఆనందమే తప్ప శాశ్వతకాల ఆనందం కాదది. కాబట్టి నిజమైన ఆనందం ఏదో, నిజమైనటువంటి విలువైన తెలిసిన రోజు వస్తుంది. ఆ విషయం కంగారు పడుతుంది దేవుని కదా. కాబట్టి ఈ భూమి మీద జీవించే ప్రతి వారి జీవితం ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. ఆదికాండం 2వ అధ్యాయంలో దేవుడైనటువంటి యెహోవా నేల మట్టితో నన్ను నిర్మించి వారి దాసులలో జీవాన్ని ఊది రెండేమయ్యాడు, జీవాత్మ ఊదాడు. అప్పుడు మనిషి ఏమయ్యాడు? జీవించే ఆత్మ అయ్యాడు. అంటే జీవము ప్లస్ ఆత్మ, ఈ రెండు కలిస్తేనే మానవుడు ఎదుగుతున్నాం. ఓకేనా? ఈ రెండింటిలో మానవిక దేహంలో శాశ్వత కాలం నుండి లేదు ఆత్మే. జీవము అంటే అర్థం ఏంటి? జీవము అనే మాటకు అర్థం ఏంటి? శాశ్వత కాలము లేదా నిరంతరము లేదా ఎల్లప్పుడూ దేవుని కోరికతో బ్రతకడం అనేది బోధిస్తున్న విశ్లేషణ. ఓకేనా? జీవాత్మ పెట్టి ఎల్లప్పుడూ బ్రతికి ఉండడం, నిరంతరం జీవించడం, ఎల్లప్పుడూ ఉనికిలో కలిగి ఉండడం అనేటువంటి స్వరూపాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. దాన్ని సంపేసుకుంటే, దాన్ని పాతి పెట్టుకుంటే, దాన్ని పాత వేసుకుంటే ఎవరు ఉపయోగం ఉందా? దేవుడేమో మీ జీవాత్మను కాపాడుకోండి, మీ జీవాత్మను బతికించుకోండి అని దేవుడు మాట్లాడుతున్నాడు. కానీ నేను ఇక్కడ ఈ మాటను మేము సంపేసుకుంటాం, మేము పాత్ర వేసుకుంటామంటే ఎవరు వద్దాము? ఎందుకంటే మనం క్రీస్తుకి బాప్తిసం పొందాము అంటే మన జీవం ఎదసుకోవాలా? మీ జీవం ఎక్కడ ఉంది? మీ జీవము లేదా మన జీవము లేదా క్రైస్తవ జీవితం ఎవరి దగ్గర ఉంది? మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడింది అన్నాడు. ఎక్కడ దాచబడింది? క్రీస్తు ప్రభు ద్వారా దేవుని దాచబడింది అన్నాడు. అది దేవుని ఎన్ని సంగతి. దేవుని ఎరగవ సంగతి అడలే. జీవము దాచబడింది ఎక్కడా?
సాతాన్ దగ్గర ఎక్కడ దాచబడింది? నరకంలో దాచబడింది. ఎంత వ్యత్యాసం ఉంది. కాబట్టి ఇప్పుడు దేవుడి మీద ఈ లోకమనే పరిధిలో మనం సజీవులుగా ఉంటకాలం ఈ రెండింటికి తారతమ్యమేమి తెలియకపోవచ్చు. కానీ తెలుసుకునేటువంటి టాలెంట్, జ్ఞానాన్ని నాలెడ్జ్ దేవుడు ఇచ్చాడు. తెలుసుకోకపోతే దానికి ఉత్తరవా దేవుడు కాదయ్యా నాకు చదువు లేదు అంటాడు, నాకు జ్ఞానం లేదు అని చెప్పాడు. అయితే దేవుడు ఊరుకుంటాడా? అర్థమవుతుందా? అయినా నువ్వు జ్ఞానం లేదని నేను చదువుకోలేదని చెప్పి దేవుడు వింటాడా? చదువు లేకపోయినా చదువు వచ్చిన వారికి మనం ప్రయాణం చేస్తున్నాం, అవునా? చదువు లేకపోయినా చదువుకున్న వాళ్ళగా మనం మాట్లాడుతున్నాం. అన్ని విషయాల్లో సింక్ అవుతుంది. ఏడకొచ్చరికి నాకేం తెలియదంటే ఉడుకుద్దా? ఏం ఉడకదు. తెలుసుకోవాల్సిన బాధ్యత, ఎరగవలసిన బాధ్యత ప్రతి మానవుడి మీద ఆ భారం ఉంచబడింది. ఆ భారం ఉంచబడింది. చాలా మంది తప్పించుకోవచ్చు, కానీ తప్పించుకునే ఆస్కారం మాత్రం దేవుడు ఎవరికి ఇవ్వడం. కాబట్టి మీ జీవం క్రీస్తుతో కూడా దాచబడింది. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఎవరైనా యేసుక్రీస్తు వారు రెండవ రాకడలో ప్రత్యక్షమైనప్పుడు ఆయన ద్వారా వచ్చేటువంటి మహిమ మీరు ప్రత్యక్షపడతారు, మహిమ పరచబడతారు, ప్రత్యక్షపరచబడతారు అన్నాడు. ఎప్పుడు? రెండవ రాకడలో. ఎవరు అంటే మృతి పొందిన వారు. మన పాపాలే మృతి పొంది బాప్తిస్మం ద్వారా ఎప్పుడైతే పునరుద్ధరణం అయ్యామో మన జీవం ఎక్కడ దాచబడింది? క్రీస్తులకు దేవుని దగ్గర దాచబడింది. ఆ దాచబడిన మన జీవాన్ని మనం ఏం చేసుకోవాలా? బదిలం చేసుకోవాలా? జాగ్రత్త చేసుకోవాలా? అది ఎవరి కంటపడకుండా దాన్ని దాచుకోవాలా. ఎందుకని? దేవుడు మీకు అప్పగించిన మీ జీవము అపవిత్రమైన కాకుండా, ఎలాంటి మరకలంటకుండా చాలా పవిత్రంగా ఉంచుకోవడానికి మీరేదే ఆ పని మీరు చేయాలని చెప్పి మనం కోరుతున్నాం. ఈ లోకంలో మానవుడు బ్రతికినంత కాలం ఏం అర్థం కావట్లేదు. లేఖనాల్లో ఏం చెప్పాడంటే ఈ భూమి మీద నీతిమంతులు లేరు, అనీతిమంతులు ఉన్నారు, పాపులు లేరు, పరిశుద్ధులు కూడా ఉన్నారు, దుర్మార్గులు లేరు, మంచోడు కూడా ఉన్నారు. మంచివాడు, చెడువాడు, నీతిని, న్యాయాన్ని, దుర్మార్గాన్ని, దుష్టత్వాన్ని అనేక రకాలుగా జీవించేవారు ఎంతో మంది మీద ఉన్నారు. అయితే ఎంతమంది జీవించినా దేవుడు మాట్లాడుతున్న సందర్భం ఏంటంటే లోకానికి అనగా యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మనమంతా అంటే అర్థం ఏంటి? లోకంలో జీవించే ప్రతి వారు ఎండబడాల. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఏం కావాలి? ప్రత్యక్షము కావాలి చెప్పింది గ్రంథం. ఎక్కడ? క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలి అన్నాడు. క్రీస్తు ఎవరికి తీర్పు తీరుస్తాడు? క్రీస్తు ఎవరికి తీర్పు తీరుస్తాడు? ఎవరికి తీర్పు తీరుస్తాడు? తీర్పు ఎవరికి? క్రీస్తు న్యాయపీఠం ఎదుట దేవుడేమో కుమారుడు తీర్పు ఇచ్చాడు, కుమారుడేమో ఎవరిని? సంఘాన్ని తీర్పు ఇస్తాడు. పరిశుద్ధులుగా మన ఎవరు తీర్చాలా? మనకి ఉంది అవకాశం. దేవుడేమో కుమారుడు తీర్చాడు, కుమారుడేమో సంఘాన్ని తీరుస్తాడు. ఆ సంఘంలో ఉన్న పరిశుద్ధులందరికీ సేవ తీర్చాలా? దేవతలు తీర్చాలా? రోమపత్రికలో ఉన్న సంఘంలో విభేదాలు వచ్చింది. సహోదరుల మధ్య కలపలు వచ్చేసినాయి. అప్పుడు పౌలు ఆ సందర్భంలో మాట్లాడుతూ మీలో మీరు కలపడటం వల్ల ఉపయోగం ఉందా? పరిశుద్ధులుగా ఉన్న మీరు దేవతలకు మీరు తీర్చిచ్చేవారై ఉండి మీలో మీకు కలహాలేంటి అని ప్రశ్నించారు. అవసరం మనకి? మనం తీర్చాలి దేవతలకి. అలాంటప్పుడు మనం ఎంత ఆనందంగా బ్రతకాలి? బ్రతకాలా? దీని ప్రశ్న. ఆ సందర్భంలో పౌలు పుస్తకంలో స్పష్టంగా మాట్లాడుతుంది. కాబట్టి భూలోకం మనకు తీర్పు తెచ్చడానికి దేవుడు వాడేటువంటి ఒకే ఒక ఆయన చెప్పాలి. ఓకే, నా ప్రశ్న అర్థమైందా? లోకాన్ని
తీర్పు తీర్చడానికి దేవుడు వాడేటువంటి ఒకే ఒక్క కంటెంట్, ఒకే ఒక్క పదం. నీళ్ళని లీటర్లో కొలుస్తారు, ఓకేనా? క్లాత్ని మీటర్లో కొలుస్తారు, అవును కదా? దాన్ని బట్టి మీటర్లో కొలిసి కట్ చేస్తారు, ఇంతవరకే. లీటర్లో కొలిసి దాన్ని కట్ చేసేస్తారు. అట్లాగే లోకంలో ఉన్న ప్రజలందరినీ తీర్పు చేసేది దేని బట్టి? దేనిని బట్టి? రెండే రెండు పదాలు దాంట్లో, రెండే రెండు పదాలు. అపోస్తలుల కార్యక్రమం 17వ అధ్యాయం 37వ వచనం చూస్తే నీతిని అనుసరించి అన్నాడు. దేని? నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తేల్చబోయిన ఒక దినాన్ని దేవుడు నిర్ణయించాడు అని చెప్పాడు. నీతి అనేది కొలమానం. ఆ నీతి ఎవరు? ప్రపంచానికి కొలమానం నీతి. ఎవరా నీతి? యేసుక్రీస్తు ప్రభువు. దాన్ని పోలు పట్టాడు. 1వ అధ్యాయం 31వ వచనంలో అతిశయించువాడు ప్రభువునందే అతిశయించవలెను, ఆయన మూలముగా దేవుని మూలంగా ఆయన మనకు 1 నీతి, 2 పరిశుద్ధత, 3 విమోచన అనే 4 పదాలు అక్కడ రాయబడ్డాయి. 1 నీతి. కాబట్టి యేసుప్రభువులో ఏ వెతకమన్నాడు? నీతిని వెతకమన్నాడు. దేని వెంబడించమన్నాడు? నీతిని వెంబడించమన్నాడు. దేని ప్రేమించమన్నాడు? నీతిని ప్రేమించమన్నాడు. కానీ మనము నీతినేమో ద్వేషిస్తున్నాం, దుర్నీతినేమో ప్రేమిస్తున్నాం. నీతికేమో దూరంగా ఉన్నాం, దుర్నీతికేమో దగ్గరగా ఉన్నాం. కాబట్టి కదా సకల దుర్నీతి ఏమైంది? పాపమైంది. కాబట్టి పాపంలో మనకేం మిగిలింది? అగ్నిగుండమే మిగిలింది. కాబట్టి ఆ అగ్నిగుండాన్ని తప్పించడానికి దేవుడు అమూల్యమైన ప్రణాళికలు సంకల్పాలు చేసి తన కుమారుని ద్వారా మరణాన్ని దూరం చేయాలనుకున్నాడు దేవుడు. కానీ మరణానికేమో పెద్దపేట వేస్తున్నాం, దెయ్యానికి పెద్దపేట వేస్తాం, కుమారునికి మరణానికేమో చిన్నపేట వేసి ఆడుండాలనుకున్నాం. ఎంత విచారకరమైన సంగతి ఆలోచించేది. కాబట్టి ఈ భూమి మీద జీవించే ప్రతి మానవ జీవితాన్ని మిగిలింది నీతి. ఆ నీతిలో లేకపోతే మిగిలింది ఏంటంటే ఒకరిత. ఒక్కసారి నా మాట గురించి ఒకసారి జెఫన్యా గ్రంథము 2వ అధ్యాయం 3వ వచనంలో, జెఫన్యా గ్రంథము 2వ అధ్యాయం 3వ వచనం భాగాన్ని మీరు చూడగలిగితే, జెఫన్యా గ్రంథము 2వ అధ్యాయం 3వ వచనం భాగంలో, 2వ అధ్యాయం 3వ వచనం భాగాన్ని దేశములో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించు సమస్త దీనులారా యెహోవాను వెతుకుడి. దేనికో? ఇంటి కోసమా? బంగారం కోసమా? ఆస్తి కోసమా? అంతస్తు కోసమా? ఉద్యోగం కోసం? పిల్లల కోసమా? లేదా రత్నాల కోసమా? రాణుల కోసమా అంటే వాటి ఏటి కోసం కానీ కాదు. చూడండి, యెహోవాను వెతుకుడి, మీరు వెతికిన వాళ్ళు ఎలా ఉండాలంట? యెహోవాను వెతకండి, మీరు వెతికి ఎలా ఉండాలంట? వినయము గలవారై. ఎగిలివారై? వినయము కలిగిన వారై నీతిని అనుసరించి నడిచిన కదా. ఒకవేళ ఆయన ఒక దినమని మీరు ఎదబడుదురు, దాచబడుదురు అన్నాడు. కాబట్టి భూమి మీద జీవించే ప్రతి మానవ జీవితంలో దేవునికి కనబడాల్సిన కొలమానం ఏంటి అంటే నీతి అని చెప్పాడు. ఉందా? రోమపత్రిక 3:11 మీరు చూస్తే నీతిమంతుడు లేడు, ఒక్కడైనా లేడు. యేసుక్రీస్తు లోకంలోకి వచ్చి ఏమనుకున్నాడు? మొట్టమొదట నా నీతిని రాజ్యాన్ని వెతకమన్నాడు. నీతిని వెతకడంలో లక్ష్యమే, రాజ్యాన్ని వెతకడంలో లక్ష్యమే. నీతి ఉందా అంటే లేదు. నీతి కాకుండా మనం ఎన్నో సంపాదించాం. మేడలో కూడబెట్టా, విద్యలో కూడబెట్టా, మంచి అంతస్తు సంపాదించాం. ఇట్లా చిటికేస్తే వచ్చేటువంటి రికమెండేషన్ మనం సంపాదించాం. ఉపయోగం ఉందా? తీయవసరం లేదు. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనం సారాంశం ఏంటంటే, ఉగ్రత దినమందున నీ ఆస్తి అక్కడకు రాదు, నీతి మరణము నుండి రాజ్యస్థితి అన్నారు. నీతి ఉందా?
లేదు. ఉందేంటి? దుర్నీతి. నీతి ఆడుంది దేవుని దగ్గర ఉంది, నీతి ఆడుంది క్రీస్తులో ఉంది, దుర్నీతి ఆడుంది దెయ్యంలో ఉంది. మనమేడా? దేవుడు తీర్పు ఇచ్చాడు, నీతిని అనుసరించి భూలోకంలోకి తెచ్చాలని దేవుడు కోరుతున్నాడు. కాబట్టి మీరు యెహోవాని వెతికి వినయంతో కూడిన భయభక్తులు ఆయన ముందు కలిగి ఉన్నట్లయితే ఆయన ఒకరితో నుంచి మనం చేస్తున్నట్ట దాస్తాడు అని చెప్పి మాట్లాడుతున్నాడు. నిజంగా మనం నీతిమంతులు ఎప్పుడు పోతాము? ఆదివారం ఆరాధన రాగానే చర్చిలో కానీ పెట్టగానే నీతిమంతులు అవుతామా? ఎట్లా అవుతాము? మన నీతిమంతులు ఎట్లా అవ్వాలి? నీతిమంతులు ఎప్పుడు అవుతాము? ఎప్పుడవుతాం నీతిమంతులు? నీతిమంతులు లేడు కదా. రోమపత్రం 3:11 ప్రకారంగా నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. మరి నీతిమంతులు ఎప్పుడు అట్లా అవుతారు? మరి నీతిమంతుల కాలంలో దుర్నీతిలో ఉంటాయిగా. మరి దుర్నీతిలో ఉన్న వ్యక్తి ఎప్పుడు నీతిమంతుడు అవుతాడు? వస్త్రం చేయగానే స్నానం చేయగా అవుతాడా? తెల్ల బట్ట వేసుకుని అవుతాడా? ఆదివారం పెద్దలతో అవుతాడా? అవ్వ. ఏం చేస్తే అవుతాడు? ఏమి చేస్తే నీతిమంతుడు అవుతాడు. ఏం చేస్తే అవుతాడు? ఏమో ఏమి చేస్తే నీతిమంతుడు అవుతాడు. మనం నీతిగా ఉంటేనే రేపు ఒకరి ముందున దాచపడతాం. ఒకరితో పాలవకుండా, అగ్ని పాలవకుండా ఆ యుగాలు ఉండేటువంటి అగ్నిగుణం తప్పించబడాలి అంటే మనం నీతిగా ఉండాలి అన్నాడు. అంటే నీతిమంతులు అవ్వాలి. నీతిమంతులు ఎట్లా అవుతారు? డబ్బులు ఇచ్చి కొనుక్కుంటారా? లేదా ఏమన్నా అది సొంతలో దొరికే సిద్ధపడ కొనుక్కోవడానికి కాదు కదా. మరి ఎట్లా? హౌ టు గెట్ దాన్ని ఎట్లా పొందుతారు? ఎట్లా నీతిమంతులు అవుతారు? నీతిమంతులు ఎట్లా అవుతారు? రంగేసుకుంటూ అవుతారా? అవును. ఎట్లా అవుతారు నీతిమంతులు ఎట్లా అవుతారు? నీతి అనేది కొలమానం రేపు ప్రపంచానికి. ఆ నీతి అనేది లేకపోతే అగ్నిగుండానికి ఆహుతి ఖాయం. మరి ఎట్లా నిర్మూలన అవుతారు చెప్తే మనం ఊహించుకున్నాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం చూస్తే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం మీరు చూడగలిస్తే, మీలో కొందరు అట్టివారైంటిని కానీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీరు దేవుని ఆత్మయందు మీరు కడగబడి అన్నాడు. కడగబడతాం అంటే సంతమం, సమాధి చేయబడతాం. కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడింది అన్నాడు. అంటే నీతి అనే కొలమానం అర్థం ఏంటంటే మనం మన పాపాల విషయమే చనిపోయి నీతి విషయమే బ్రతికించినట్టు మనం మన పాపాల విషయం ఏం చేయబడాలంట? సమాధి చేయబడాలి. సమాధి బాప్తిజం పొందితేనే, సమాధి చేయబడితేనే మనము నీతిమంతులము, పరిశుద్ధులము, నిర్దోషులము, దేవుని కుమారుల అయ్యే అవకాశం, అగ్నిగుండాన్ని తప్పించుకునే అవకాశం దేవుడు మనకి ఇస్తున్న విషయాన్ని మనం మర్చిపోవాలి. నిజంగా చాలా మంది రక్షణ పొందారా అని. రక్షణ అర్థం ఏంటి? రక్షణ పొందారా, రక్షణ పొందావా అనే ప్రశ్నకు అర్థమేంటి తెలుసా మీకు? రక్షణ దేనికి? రక్షణ ఎక్కడుంటే రక్షణ నీకు? మనం ఉగ్రతలో ఉన్నాం. పాపములో ఉన్న ప్రతి వ్యక్తి దేవుని ఉగ్రతలోనే ఉన్నాడు. ఆ వ్యక్తి దేవునికి శత్రువు అయి ఉన్నాడు. కాబట్టి ఉగ్రతలో ఉన్న మనం ఏం చేయబడాలంట? ఉగ్రత నుంచి రక్షించబడాలి. రక్షణ అర్థం ఏంటంటే ఉగ్రతలో నుంచి, దేవుని కోపంలో నుంచి బయటికి రావడమే. కాబట్టి దేవుడు ఎల్లప్పుడూ కోపడతాడా? నిజంగా మనం దేవుని మాట విని, దేవుని మాట అనుసరించి, దేవుని చిత్త ప్రకారం నడిచినట్లయితే ఆయన మనతో ఎప్పుడు కోపడతాం. కానీ దేవుని మాట వినకపోతే ఆయనకి ఎప్పుడు కోపం వచ్చింది. కాబట్టి దేవుడి చెప్పిన మాట ప్రకారంగా మనం పాపులను గుర్తించి, పాపులను గ్రహించి, కాబట్టి దేవుడు ఒక రాజ్యాన్ని సిద్ధపరుస్తున్న విషయం గమనించి మనం మన పాపాల విషయమే చనిపోయి నీతి విషయం బతుకున్నట్టు మనం ఆ ఏర్పాటు చేసుకోగలిగితే మనం దీవించుకుంటాం. అంటే అర్థం ఏంటంటే మనం పాపులుగా మన జీవితం ఏమవసరం? బాప్తిస్మం 100% అవసరం. బాప్తిస్మం లేదంటే మనము దేవుని ఉగ్రతలోనే ఉన్నాం, దేవుని కోపంలోనే ఉన్నాం. మన జీవనం అగ్నిగుండానికి ఆహుతి కాబోతుంది అనే విషయాన్ని గమనించి ఆ దానిలోంచి దాచబడాలంటే దేవుడు వెతకండి. ఆయన హృదయంలో దాచిపెట్టుకోండి.
అట్టి ఆజ్ఞ ప్రకారం నడవగలిగితే మనం అన్ని విషయాల్లో దీవించబడతాం. దేవుడు ఎన్నో మేలు దాచిపెట్టాడు. కాబట్టి దాచిపెట్టిన దీవెనలు మేలు అన్ని మనకు అర్థం కావాలంటే ఆ ఆజ్ఞలు హృదయంలో దాచుకుంటే ఆజ్ఞలు తెలియజేస్తాయి. దేవుడిని ప్రేమిస్తాడు కనుక దేవుడి ఆరోగ్యాన్ని, ఆవిష్కారాన్ని, లోక సంబంధమైన, భౌతిక సంబంధమైన, ఆత్మ సంబంధమైన ప్రతి దీవులకి అర్థమయ్యే అవకాశం నీకు ఉంటాయి. దేవుని ఆజ్ఞలకు తెలియకపోతే లోకంలో తెలియదు, ఏ సంబంధం తెలియదు. పరమరాత్రి గుడ్డుడికి పరమరాత్రి తేడా తెలుసా? దేవుడికి తేడా తెలుసా? ఏమి తెలియదు. లోకంలో ప్రార్థన పెడుతున్న భక్తుల పరిస్థితి అట్ట ఉంది. కాబట్టి మనము వెలుగు సంబంధులాగా, పగటి సంబంధులాగా, దేవుని సంబంధులాగా దేవుని ఆజ్ఞ ప్రకారం నడుచుకుంటూ దేవుని మహిమాత్మైన కుటుంబాలను పంపిస్తూ ఆయన ముఖం నుంచి ఆశపడే వారిని మనం ఉండాలని జ్ఞాపకం చేసుకుంటూ నన్ను ఆచరించుకుంటూ వీళ్ళందరికీ చేస్తూ ఈ అవకాశానికి దేవునికి హృదయపూర్వకమైన స్వతంత్రాలను పంపిస్తూ ఇటు వాక్యాన్ని ఎంత సరదానికి కూడా నా హృదయపూర్వకంగా అందరికీ ప్రార్థిస్తున్నాను. మహోన్నతుడమైన